నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం. సో ఫుడ్ హ్యాబిట్స్, మనం ఏం తింటున్నామో అదే మనం అని చెప్తూ ఉంటారు. మరి మనకి ఏం సూట్ అవుతుంది, అసలు ప్రకృతి పరంగా మనం ఏం తినాలి? జనరల్ గా షుగరో, బీపీఓ, థైరాయిడో ఏదో వచ్చినప్పుడు అప్పుడు కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు యూట్యూబ్ సెర్చ్ చేస్తుంటారు, ఏం తినాలి, ఏం మార్చుకోవాలి, డైట్ ఏం చేయాలి, ఏం టాబ్లెట్స్ చేయాలి, అసలు న్యాచురల్ గా క్యూర్ అయిపోవాలి అని చెప్పి. మరి ఆ న్యాచురల్ థింగ్స్ అనేవి ముందు నుంచి తినుంటే మనకి వచ్చేవి కాదు కదా. ఎనీవేస్, నిజంగా అలా మంచిగా మారాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో. సో దిలీప్ గారు మనతో ఉన్నారు. సో ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపెంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. సార్ తో మాట్లాడి మీ సమస్యకి ఒక మంచి పరిష్కారం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఎప్పటికైనా ఒక రియలైజేషన్ వచ్చి, అదే మనం తింటుంది ఫుడ్ కాదు రా, ఏదో తినాలి ఇంకా నీట్ గా ప్రకృతి పరంగా వచ్చేపో అని రియలైజేషన్ వచ్చిన తర్వాత, ఇఫ్ ఏదైనా ఈ డిసీజెస్ ఇంక్లూడ్ చేసుకొని, లేదా ఏ డిసీజెస్ లేవు, వాళ్ళకి హెల్త్ కాన్షియస్ ఉన్నారు, ఏం తింటే బాగుంటుంది, ఎవరైనా చెప్తే బాగుంటుంది వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి అసలు న్యాచురల్ గా మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఇఫ్ బిర్యానీస్ మానేయాలి అవన్నీ చెప్పా, కొంచెం అడుగుతాను నెలలో ఒక్కసారైనా తినొచ్చా అని చెప్పి. సో కొంచెం ఆ చీట్ మీల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఒక మంచి డైట్ అయితే చెప్పండి. డైట్ అనలేము కానీ ఫుడ్. ఓకే, మంచిది. అయితే మన సనాతన ధర్మం కానివ్వండి, ఆయుర్వేద కానివ్వండి, నేచర్ కానివ్వండి, ఏం చెప్తుంది అని అంటే, మార్నింగ్ న్యాచురల్ గా మనం చెంబు పట్టుకుని, పల్లెటూరులో చెంబు పట్టుకుని 5 to 7 కి మధ్యలో, అంటే తెల్లవారుజామునే మోషన్కి వెళ్ళిపోతారు. అది ఎంతమంది వెళ్తున్నారు ఈ సిటీలో ఉండి కూడా ఎంతమంది వాష్రూమ్ కి కరెక్ట్ గా వెళ్తున్నారు? ప్రాపర్ గా వాష్రూమ్ అనేది ఫ్రీ మోషన్ అనేది అవ్వాలి ఫస్ట్. అప్పుడే నెక్స్ట్ హెపటైటిస్ అనేది పెరుగుతుంది. హెపటైటిస్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. మనం మోషన్ ఫ్రీగా పోకుండా మన ఆకలి కావాలంటే అవ్వదు. ఎందుకంటే ఇంటెస్టైన్ లో ఇంకా ఉన్నట్టు ఉంటుంది మోషన్, కాబట్టి తినాలన్న థాట్స్ రావు. కాబట్టి ఫ్రీ మోషన్ అయ్యేదానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫ్రీ మోషన్ అవ్వాలంటే ఏం చేయాలని లాస్ట్ లో చెప్తాను, వీడియో లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మార్నింగ్ 5 to 7 లో న్యాచురల్ గా ఇంటెస్టైన్ అనేది ఖాళీ చేయాలి. అంటే మోషన్కి వెళ్ళాలి. న్యాచురల్ గా ఫ్రీ మోషన్ ఒకసారి అయిపోవాలి. ఓకే. రెండోది, ఈ 7 to 9 మధ్యలో స్టమక్ టైం అనమాట. ఎంబడే పల్లెటూరులో బాగా అబ్జర్వ్ చేస్తే జనాలు న్యాచురల్ గా ఏం చేస్తారు అనేది అబ్జర్వ్ చేస్తే, తెల్లవారుజామున చెంపట్టుకుని బయటికి వెళ్ళిపోతారు, వస్తారు, బ్రష్ చేసుకుంటారు, వేపులతో ఏదో న్యాచురల్ గా వేపులతో బ్రష్ చేసుకుంటారు, చల్లనీళ్ళు పోసేసుకుంటారు, స్నానం చేసుకుంటారు, వెళ్ళేసి డైరెక్ట్ గా అన్నం తింటాడు, లేదంటే 2 రొట్టెలు తింటాడు. 2 రొట్టెలు ఇంత వెజిటేబుల్స్, లేదంటే ఇంత అన్నం వేసుకొని ఏది ఉంటే అది పిక్కిలు వేసుకొని తింటాడు, లేదంటే ఏ కారం ఉన్న గార్లిక్ రైస్, మనం తినేసి గట్టిగా కడుపు నిండా తృప్తిగా తింటాడు. తినేసి పల్లెటూరులో కొంచెం అలా ఒకసారి రచ్చబండ కడ ఏం జరుగుతుంది ఏం అట్లా చూసుకుంటూ పొలం పనికి వెళ్ళిపోతాడు. పొలం పనికి వెళ్ళిపోయి ఈ 9 to 11 వరకు ఏమీ తినడు, కష్టపడి పనిచేస్తాడు. ఈ 9 to 11 వరకు ప్యాంక్రియాస్ టైం అండి. మనం తిన్నది ఎంజైమ్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యే టైం అనమాట అది. ఆ టైంలో వాటర్ కూడా తాగకూడదు. ఆ 2 hours కష్టపడి పనిచేయండి, లేదంటే రెస్ట్ తీసుకోండి, ఇంకేమైనా పనిచేయండి, ఏదైనా అదర్ యాక్టివిటీస్ లో ఉండండి. కానీ ఈ 2 hours లో ఎవరైనా తినడం కానీ వాటర్ తాగడం కానీ చేశారనుకోండి, వాళ్ళకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే చాలా వరకు షుగర్స్ రావడానికి రీజన్ ఏంటి అని అంటే, టైం సిస్టమ్ మారింది, ఈ టైం టేబుల్ మారింది. అంటే ఈ 5 to 7 వల్ల మోషన్ పోవాలి, టైంలో మోషన్కి వెళ్ళాలి. 7 to 9 మధ్యలో స్టమక్ లో ఖచ్చితంగా ఫుడ్ హెవీగా తినాలి. ప్లస్ 9 to 11 వరకు ఫాస్టింగ్ చేయాలి. ఎలాంటి ఫాస్టింగ్? వాటర్ కూడా తాగకూడదు ఆ టైం. అలాంటి ఫాస్టింగ్ చేస్తే ఈ 6 hours ప్రోగ్రామ్ లో నెక్స్ట్ 24 hours లో మీరు ఏం చేసినా ఏమీ అవ్వదు. కానీ ఈ 6 hours మార్నింగ్ 2 hours లో ప్లస్ స్టమక్ 2 hours ప్లస్ ఫాస్టింగ్ 2 hours చేశారనుకోండి, మీ డైజెషన్ సిస్టమ్ బాగుండడమే కాకుండా మెంటల్ కండిషన్ కూడా బాగుంటుంది. మనం తినే ఫుడ్ వల్లనే మనకు వచ్చే ప్రాబ్లమ్స్. కానీ ఈ 7 to 9 వల్ల మంచిగా తినడం వల్ల, ఈ తర్వాత ఉండే 2 hours ఫాస్టింగ్, 9 to 11 ఫాస్టింగ్ ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యిందే కాకుండా క్రానిక్ డిసీజ్ రాకుండా చూస్తుంది. ఎవరికైనా క్రానిక్ డిసీజ్ రాకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ టైమింగ్స్ ని పాటించండి. ఈ టైమింగ్స్ ని ఒక 4 weeks to 8 weeks పాటించి చూడండి, బాడీ ఎంత యాక్టివ్ గా ఉంటుంది చూడండి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా, బీపీ పేషెంట్ కూడా ఈ అలవాట్లన్నీ కూడా అలవాటు చేసుకోండి.
మీరు చూడండి రిజల్ట్స్ ఒక 2 months లో 2-3 months బాడీకి టైం ఇచ్చి ఈ టైం టేబుల్ గా తినేసి చూడండి మీరు ఎంత అద్భుతంగా బాడీ పనిచేస్తుంది. అంటే ఎలాంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదు, ఆయుర్వేద అవసరం లేదు, హోమియోపతి అవసరం లేదు, ఏ న్యాచురల్ సైన్స్ ఏది కూడా అవసరం లేదు. ఇది అంతా నేచర్ చెప్తుంది ఈ టైమింగ్స్ అన్ని కూడా. కానీ మనం పరిగెత్తి ఏ 10 o'clock బ్రేక్ఫాస్ట్ చేసేసి 11 o'clock ఆఫీస్కి వెళ్తున్నాం. దీని వల్ల షుగర్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఇంత సైన్స్ డెవలప్ అయినా సరే 100లో 90 మందికి 78 మందికి షుగర్స్ వస్తున్నాయండి. ఇదే 30 years బ్యాక్ 100లో 10 మందికి ఉన్న షుగర్స్ 80 మందిని ఎందుకు ఆపలేకపోయింది ఈ మోడర్న్ సిస్టమ్? చెప్పండి ఒకసారి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి, మీకు అర్థమవుతుంది. టైం టేబుల్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. టైం టేబుల్ లో మొత్తం చేంజెస్ రావడం వల్ల షుగర్ లెవెల్స్, బీపీ ఇవన్నీ కూడా క్రానిక్ డిసీజ్ గా మారిపోయడానికి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఈ టైమింగ్స్ ని పాటించండి. చూడండి, ఒక్కసారి రిజల్ట్ చూడండి. ఒక 2 months 3 months అలవాటు చేసుకుని వాడి చూడండి. ఖర్చు అయ్యేది కాదు. తినే ఫుడ్ కొంచెం టైంకి తింటున్నాము, ఒక టైంకి తింటున్నాము, ఒక టైంకి మోషన్కి వెళ్తున్నాము, ఒక టైంకి ఫాస్టింగ్ చేస్తున్నాము. ఈ 6 hours లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసి చూడండి, చాలా అద్భుతాలు చూడొచ్చు హెల్త్ విషయంలో. కానీ మీరు అన్నట్టు లాస్ట్ లో ఏదైనా ఒక రోజు బిర్యానీకి తినాలనిపిస్తుంది, ఏదో ఫ్రెండ్స్ దావత్ పిలిచారు, ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్నారని అనుకోండి, ఇవన్నీ కూడా తిని ఒకవేళ తిన్నారనుకోండి, ఆల్కహాల్ తాగుతారు కొంతమంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్స్ ఉంటాయి. ఏం చేసినా సరే ఫైనల్ గా నైట్ ఒక రోజు బిర్యానీ తిన్నారు, హెవీగా నాన్ వెజ్ తిన్నారు, నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునే దానికి ముందు 2 స్పూన్ల ఆముదం, వంటాముదం అని దొరుకుతుంది మార్కెట్లో. ఈ వంటాముదము ఒక గ్లాస్ వేడి నీళ్ళలో 2 స్పూన్లు కలిపేసి తాగి పడుకోండి. మార్నింగ్ మీరు ఎంత హెవీ ఫుడ్ తిన్నా, ఎంత జంక్ ఫుడ్ తిన్నా, ఏం తిన్నా మార్నింగ్ ఫ్రీగా మోషన్ అయిపోతుంది. అంటే మనం కోరికల్ని చంపుకోవడం కాదండి, కాకపోతే దాని టైమింగ్స్ ని పాటించి కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం చాలా హెల్దీగా ఉండొచ్చు. నేచర్ అదే చెప్తుంది. ఆముదం అనేది అంత చిన్న విషయం కాదండి. సర్వరోగ నివారణ ఒక ఆముదం. బాడీలో పెయిన్స్ ఉండే వాళ్ళకు 2 స్పూన్లు, ఒక స్పూన్ వెయిట్ ని బట్టి, ఒక 60 కిలోల పైన ఉంటే 2 స్పూన్లు వేసుకోండి, 60 కిలోల లోపల ఉంటే 1 స్పూన్ సరిపోతుంది. ఇలాంటి ఆముదం ని తాగడం మొదలు పెట్టుకోండి. బాడీలో ఫ్రీ మోషన్ అయిన తర్వాత బాడీలో ఎంత లైట్ వెయిట్ గా ఉంటుంది, ఎంత డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అనేది మీరు మంచిగా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 1 week 2 weeks ఆముదం తాగి చూడండి. నైట్ టైమ్ లో 1 or 2 times ఫ్రీ మోషన్ అయిపోయి ఇంటెస్టైన్ మొత్తం ఖాళీ అయిపోయి మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే డే అంతా మనం ఏం తిన్నా సరే డైజెషన్ అంతా నైట్ అయిపోయి నైట్ ని ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. హాట్ వాటర్ లో 1 స్పూన్ చేసుకుని తాగడమే డైరెక్ట్ గా. ఇలాంటి పద్ధతులు పాటించినప్పుడు చాలా హెల్దీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఓకే, మనం లాస్ట్ టైం తీసుకునే మీల్ అనేది చాలా మంది చెప్తుంది ఏంటంటే 7 లోపు తీసుకోండి. మరి 7 వరకు ఆఫీస్ లోనే ఉంటున్నాము, ఇంకా చెప్పాలంటే పాపం వేరే లాంగ్వేజ్ లో కూడా ఉంటున్నారు, అంటే లైఫ్ అంతా ఇక్కడే ఉంటుంది. మరి మేము ఎలా 7 కి తినగలము? అప్పుడు బయట ఫుడ్డే తినాల్సి వస్తుంది, లేదా తీసుకెళ్ళలేము. ఇప్పుడు మార్నింగ్ మధ్యాహ్నానికి తీసుకుంటాం కదా, నైట్ వరకు ఉండదు అనే దానికి ఆల్టర్నేట్ ఉందా? అయితే చూడండి, పల్లెటూరులో ఇప్పటికీ సాయంత్రం 5-6 అయిందంటే ఎవరి మాట వినరు. ఇంటికి వెళ్ళిపోతాడు, తింటాడు, 7-8 o'clock పడుకుంటాడు. అవును, మనము కొత్తగా సృష్టించుకున్న లోకంలో మనం ఒకరి కింద పనిచేయడం బానిస అయిపోయి మన అలవాట్లను మార్చుకొని సిస్టమ్ ని తప్పు పడితే కరెక్ట్ కాదు. కాబట్టి బీ అవేర్నెస్, ఖచ్చితంగా అవగాహన రావాలి. మీ హెల్త్ కాన్షియస్ మీద మీరే రావాలి. నేను 7కి తింటాను, ఆఫీస్ లో ఉన్నా ఎక్కడున్నా నేను 7కి తింటా, నాకు ఒక ½ an hour టైం కావాలి అని స్ట్రిక్ట్ గా మీరు రూల్స్ పెట్టండి. హార్డ్ వర్క్ చేయండి. ఒక కంపెనీలో పనిచేస్తున్నామంటే మన వర్క్ 10 మంది చేసేలాగా ఉండాలి. అంటే మిమ్మల్ని తీసేస్తే 10 మంది రిక్రూట్మెంట్ చేసుకునేలాగా ఉండాలి. అలాంటి హార్డ్ వర్క్ చేయండి డే అంతగా. ఏదో పని చేస్తున్నా అంటే చేసేయడం కాదు, మీరు చేసే పని 10 మందితో సమానంగా ఉండాలి. అలాంటప్పుడు మీరు పెట్టిందే రూల్స్ అవుతుంది తప్ప ఒకరు పెట్టిన రూల్స్ మీకు పాటించే అవసరం లేదు. అంటే మీ హెల్త్ కోసము మీరు హార్డ్ వర్క్ 4 hours 5 hours గట్టిగా వర్క్ చేసేసి మీరు ఒక టేక్ టైం, అంటే ఒక ½ an hour టైం మీ ఫుడ్ కోసం తీసుకోండి, మీ హెల్త్ కోసం తీసుకోండి. అలాంటి జాబ్ అయితేనే సరే అండి, అలాంటి టైంలో ఫుడ్ తీసుకున్నదని మీ హెల్త్ అనేది, మీ మెంటల్ సిస్టమ్ ని కూడా మీకు ఒక సిస్టమేటిక్ అనేది వస్తుందండి. ఇలాంటి సిస్టమ్ ని క్రియేట్ చేసుకోండి. మీరు ఇలాంటి ప్రపంచాన్ని మీ చుట్టూని క్రియేట్ చేసుకోండి. మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ ని కూడా పాటించమని చెప్పండి. ఒక ఆఫీస్ లో 10 మంది ఉన్నారంటే ఆఫీస్ అంతా ఒకటే మాట మీద ఉండండి, ఏం చేయలేరు ఎవరు. ఖచ్చితంగా మేము 7 o'clock తింటామండి, మేము ఆరోగ్యంగా ఉంటాము, మేము ఆరోగ్యంగా ఉంటేనే మీ కంపెనీ రన్ చేయగలుగుతామన్న ఒక మాట, ఒక మెసేజ్ మీద కానీ మీ కంపెనీ ఎండి కానీ ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఆయన కంపెనీ ఎండి కూడా మారిపోతాడు. అంటే సిస్టమ్ అనేది వాళ్ళ అవసరాలకు మార్చుకున్నదే తప్ప నేచర్ మార్చలేదు. మన అవసరానికి మార్చుకునే సిస్టమ్ మన అవసరానికి, మన హెల్త్ కోసం మార్చడంలో తప్పులేదు. కాబట్టి మార్చుకొని పాటించండి.
ఒకవేళ తినవలసి వస్తే లేట్ నైట్ తినాల్సి వస్తే ఇప్పుడు నేను చెప్పిన రెమెడీని పాటించి హెల్దీగా ఉండండి. ఓకే అంటే నైట్ ఆమ్లం తాగేసి హెల్దీగా ఉండండి. ఓకే సో చాలా మందికి ఉన్న డౌట్స్ ఈరోజు క్లారిఫై అయ్యాయి ఈ వీడియో ద్వారా అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ కానీ లేకపోతే షుగర్ బీపీ ఎలాంటి ఇష్యూస్ అయినా కామెంట్ చేయండి. ఫుడ్ రిలేటెడ్ ఎలా తినాలి, ఎలా తినకూడదు, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు పడుకోకూడదు అన్నీ కూడా క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.